Hello guys, welcome back to my channel Janani Talli Thoughts. Today we are going to discuss about the semi-finals of T20 World Cup from 2007 to 24. తమ్నైల్ చూసే ఉంటారు గాయస్. మా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ గాయస్. దయచేసి ఈ వీడియోని మొత్తం చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ T20 వరల్డ్ కప్ని ఐసీసీ మొదటగా 2007లో ప్రారంభించింది. అయితే గాయస్ 2007 నుంచి 2024 అనగా ఇప్పటి వరకు మొత్తం 9 T20 వరల్డ్ కప్స్ని ఐసీసీ ప్రజెంట్ చేసింది. అయితే గాయస్ ఇప్పటి వరకు జరిగిన ఈ 9 T20 వరల్డ్ కప్స్లో పాకిస్తాన్ అన్నిటికంటే అధికంగా 6 టైమ్స్ సెమీఫైనల్లోకి ఎంటర్ అయింది. కానీ పాకిస్తాన్ ఇందులో 3 మాత్రమే గెలిచింది. దీని విన్నింగ్ పర్సంటేజ్ 50. ఇండియా 4 టైమ్స్ ఆడింది, ఇందులో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, విన్నింగ్ పర్సంటేజ్ 50. కానీ మన ఇండియా 2024 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ఎంటర్ అయింది. ఈ మంత్ జూన్ 27న ఇంగ్లాండ్తో తలబడనుంది. గాయస్ ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే 4 మ్యాచెస్ ఆడగా అందులో 3 గెలిచింది, అంటే విన్నింగ్ పర్సంటేజ్ 75గా ఉంది. 4వ మ్యాచ్ మన ఇండియాతో జూన్ 27న తలబడనుంది. మన ఇండియాకి ఇది రివెంజ్ మ్యాచ్. 2022లో సెమీఫైనల్లో వీళ్ళు మనల్ని ఓడించారు. గట్టిగా మనకి రివెంజ్ తీర్చుకునే అవకాశం దొరికింది. ఖచ్చితంగా మనకి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవాలి. చేజింగ్లో విరాట్ కోహ్లీ విజృంభణ చూడాలి. గాయస్ ఇక శ్రీలంక విషయానికి వస్తే 4 మ్యాచెస్ ఆడగా అందులో 3 గెలిచింది, విన్నింగ్ పర్సంటేజ్ 75గా ఉంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే 4 మ్యాచెస్ ఆడింది, అందులో 2 మ్యాచ్లు గెలిచింది, విన్నింగ్ పర్సంటేజ్ 50. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే 4 మ్యాచెస్ ఆడింది, అందులో గెలిచింది 1 మ్యాచ్ మాత్రమే, విన్నింగ్ పర్సంటేజ్ 25. అండ్ వెస్టిండీస్ విషయానికి వస్తే 4 మ్యాచెస్ ఆడింది, అందులో 2 గెలిచింది, విన్నింగ్ పర్సంటేజ్ 50. సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే 2 మ్యాచ్లు ఆడింది, 0 మ్యాచెస్ గెలిచింది, విన్నింగ్ పర్సంటేజ్ 0. కాకపోతే సౌత్ ఆఫ్రికా ఈ T20 వరల్డ్ కప్లో 3వ మ్యాచ్ ఆడనుంది ఆఫ్ఘనిస్తాన్తో 27 మార్నింగ్. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే కెరియర్లో ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ఎంటర్ అయింది. సౌత్ ఆఫ్రికాతో జూన్ 27న జరగబోతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఈ సంవత్సరం T20 వరల్డ్ కప్లో చాలా మెరుగ్గా రాణిస్తుంది. ఈరోజు తప్పకుండా గెలవాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఆల్అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఆస్ట్రేలియాని 121కి ఆల్అవుట్ చేసి చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ 150+ స్కోర్ చేస్తే 80% గెలిచే అవకాశం ఉంది. సపోజ్ 160, 170+ కానీ చేస్తే 100% గెలుస్తుంది. వాళ్ళ దగ్గర బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ T20 వరల్డ్ కప్ సెమీస్లో మనం ఇంగ్లాండ్తో దారుణంగా ఓడిపోయాం. కాబట్టి మనకి ఇప్పుడు ఇది గట్టిగా రివెంజ్ టైం. నిన్న ఆస్ట్రేలియాతో రివెంజ్ కంప్లీట్ చేసాం, ఇప్పుడు ఇంగ్లాండ్ వంతు. ఇండియా గెలవడానికి చాలా కష్టపడాల్సి ఉంది. ఒకవేళ మనం టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకొని తక్కువ స్కోర్కి డిఫెండ్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే స్కోర్ ఎక్కువైనా లేదా తక్కువైనా విరాట్ ఫామ్ పిచ్చు సంబంధం లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. చేజింగ్ అంటే చాలా ఇష్టం. ఇక రోహిత్ శర్మ హిట్టింగ్ మొదలెడితే ఆపలేము. నిన్న ఆస్ట్రేలియాతో భయంకరమైన హిట్టింగ్ చేశాడు. అలాగే స్కై, హార్దిక్ మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. లోవర్ ఆర్డర్లో అక్షర్, జడేజా ఆల్రెడీ ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా, హర్షదీప్ పేస్ అటాక్ మంచి ధీటుగా ఉంది. ఇక స్పిన్ కుల్దీప్, అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ రన్స్ రాకుండా కట్టడి చేస్తున్నారు. ఒకవేళ మనం టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయాల్సి వస్తే 190+ స్కోర్ టార్గెట్ చేయాలి, లేకపోతే మనకి ఈ మ్యాచ్ చాలా కష్టంగా మారుతుంది. ఇక మెయిన్గా టోర్నమెంట్లో మన ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ 170+ ఉంది. ఒక్క పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో మాత్రమే మనం తడబడ్డాం. తర్వాత ప్రతి మ్యాచ్లోనూ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్లో మనం గెలుస్తూ వచ్చాం. ప్లస్ ఇందులో ఎక్కువగా 180+ స్కోర్స్ చేయడం విశేషం. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన స్కోర్స్ ఒకసారి చెక్ చేద్దాం. పాకిస్తాన్తో 113 రన్స్ చేసాం, ఆఫ్ఘనిస్తాన్తో 181 చేసాం, బంగ్లాదేశ్తో 196, నిన్న జరిగిన ఆస్ట్రేలియాతో 205. మనం ఇందులో ఒకటి గమనిస్తే ప్రతి మ్యాచ్లోనూ మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన రన్స్ని పెంచుతూనే వచ్చాం. అది మన ఇండియా టీంకి చాలా మంచిది. ఓకే, ఎనీవే టు బెస్ట్ ఆఫ్ లక్ అవర్ టీమ్ ఇండియా. మన ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్లో రివెంజ్ తీసుకొని ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పూర్తి సపోర్ట్ ఇండియాకే ఇద్దాం. గెలిచినా ఓడినా మన ఇండియాకు మనం ఎప్పుడు హానెస్ట్గా సపోర్ట్ చేద్దాం. ఒక ఇండియన్ క్రికెట్ అభిమానిగా ఇంతకు మించి మనం ఏం చేయగలం. లవ్ ఇండియా, లవ్ క్రికెట్.